నీతిమంతులుగా తీర్చబడి వెళ్ళాడు. ఎవరు నీతిమంతులుగా తీర్చి వెళ్తారో తెలుసా? ఎప్పుడు ఆరాధనలో పాల్గొని ఆరాధనలు మత సంబంధమైనవి చేసుకుని పండుగ పడలేదు కాదు, కానీ యేసు ప్రభు రక్తంలో కడగబడినటువంటి వ్యక్తి ప్రేమైనటువంటి వాళ్ళ నీతిమంతుడు. ఎందుకంటే మన పక్షాన ఆయన మన పాపాలన్నీ భరించి తన శరీరంలో ఆ శిలువలో మరణించాడు. ఆల్ హ్యావ్ సిన్స్, accumulated sins of mankind have transferred into the body of Jesus Christ and he bore them. అందుకని ఆయన పాపిగా చేయబడ్డాడు, దేవుడు వదిలేశాడు. సజీవ బలిగా నీ నా పాపం యొక్క భయంకరత్వం ఎంతో తెలుసా? జీవం గల దేవుని ప్రాణాన్ని కలిగింది. నీవు నేను అంటే దేవునికి ఎంత వల్ల మాలిన ఇష్టమో తెలుసా? తన ప్రాణం కూడా ఇవ్వడానికి ఆయన వెనకాడలేదు. మనం గమనించట్లేదు ప్రేమైన వాళ్ళ. కాబట్టి మన జీవితంలో జాగ్రత్తలో ఉండాలి. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టడం అనేది దేవుని వాగ్దానాన్ని నెరవేర్చడం, టు కన్ఫర్మ్ గాడ్స్ ప్రామిస్ టు మ్యాన్కైండ్. ఏ ప్రవక్తలు అయితే ప్రవచిస్తూ వచ్చారో, దేవుడు ఏ ప్రవచనాన్ని తానే మొట్టమొదట ప్రవచించాడో, యేసుక్రీస్తు ప్రభు శారీరకంగా ఈ లోకానికి వచ్చారు. టు కన్ఫర్మ్ గాడ్స్ ప్రామిస్ టు మ్యాన్. రెండోది ఎందుకు యేసు ప్రభు వచ్చారు సార్? క్రిస్మస్ మీనింగ్ టు రివీల్ గాడ్ టు ద హ్యుమానిటీ. దేవుణ్ణి మనకు చూపించడానికి. మన దేవుడు ఎట్లుంటాడో తెలియదు. ఫిలిప్పీ అడుగుతాడు, మన దేవుడిని చూపించమని. నాతో ఉంటూ నువ్వు అడుగుతావా ఇది? ఫిలిప్పీ అందుకో ప్రభు అన్నాడు, నేనే మార్గమును జీవమును సత్యము ఆయన. చాలామంది ఈ మాట నాతో పాటు చెప్పారు. అయితే నిజంగా నా హృదయంలో నిజమైన సత్యము, నిజమైన జీవము, నిజమైన మార్గము ఆయనే అని మనం నమ్ముతున్నామా? ఆ నమ్మకంలో ఏమాత్రం కూడా అమరికలు ఉండకూడదు, సందేహాలు ఉండకూడదు, సంశయాలు ఉండకూడదు. నేను యేసు ప్రభుని నా పాపాలు క్షమించమని అడిగాను అనేటువంటి ఒక నిశ్చయత, రక్షణ నిశ్చయత మన జీవితాల్లో ఉండాలి. ఈరోజు నేను చనిపోతే కనుక దేవుని మహిమ కోసం చెప్తున్నాను, ఖచ్చితంగా దేవుని ఎదుర్కొంటాను. ఈ నిరీక్షణ మీకుందా? ఈ శుభప్రదమైన నిరీక్షణ నీ హృదయంలో, నీ జీవితంలో కలిగి ఉన్నావా? ప్రియమైనటువంటి వాళ్ళ, దేవదూతలు గాన ప్రతిగానాలు చేసిన అద్భుతమైనటువంటి గొప్ప విషయం. అన్ని మతాల్లో యేసుక్రీస్తు ప్రభువుని సూచిస్తూ ఉన్నాయి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అన్న సంగతి లేఖనాలు 300 ప్రవచనాలను చూశాం. ఆ తర్వాత మరి అనేకమైనటువంటి వేదాలను కూడా యేసు ప్రభువుని చూస్తున్నాం. అలాగే ఖురాన్లో కూడా, బుద్ధిజంలో కూడా. ఇవన్నీ చెప్పడానికి నాకు టైం లేదు. యేసు ప్రభు ఈ లోకానికి ఆయన వచ్చి మన పాపాల కోసం ఆయన మరణించారు. ప్రియమైన వాళ్ళ, ఇది మొదటి రాక. ఇప్పటికీ ఇంకా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. యాక్చువల్గా దిస్ ఈస్ ద టైమ్ టు ప్రాక్టీస్ అండ్ ఎక్సర్సైజ్, లుక్ ఫార్వర్డ్ ఫర్ సెకండ్ కమింగ్. ప్రభు చెప్పాడు, నేను తిరిగి భూమి మీదకి వస్తాను. అక్షరాల ఈ భూమి మీద ఆయన 1000 పరిపాలన చేయబోతాను. దానికి ముందుగా ఆయన మధ్యాకాశానికి వస్తాడు. ఎవరి కోసం తెలుసా? ఆయన నమ్మినటువంటి వాళ్ళ కోసం. ఎవరైతే నిజంగా యేసు ప్రభువుని తమ వ్యక్తిగత జీవితాల్లో రక్షకుడుగా అంగీకరించారో వారు మార్పు పొందుతారు, కొనిపోబడతారు. రాక్షసుడు అంటారు దాన్ని. అక్కడ 7 సంవత్సరాల ప్రభుతో ఇక్కడంతా అలజడి, శ్రమలు, సాతాను భయంకరంగా శ్రమలు పెడుతూ ఉంటుంది. నువ్వు విడవబడితే కనుక ఇక దట్ విల్ బి ద లాస్ట్. రక్షణ పొందే అవకాశం లేదు. క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ సత్యాన్ని ఈరోజు మన హృదయంలో ఆయన్ని ఆహ్వానిద్దాం. ఆ 2వ రాకడికి మనం సిద్ధపడదాం. ప్రభు చెప్పాడు, నేను తిరిగి వస్తాను. ఇంకో వాగ్దానం ఇచ్చాడు, నేను తండ్రి ఇంటికి వెళ్తున్నాను, మీ కొరకు ఏ సిద్ధపరుస్తారట?
కదా. నా తండ్రి ఇంట అనేక నివాసాలు కదా. ఎంతమంది అయినా యేసుప్రభు నమ్ముకున్నారు, వాళ్ళందరికీ కూడా యేసుప్రభు దేవుని దగ్గర నివాసాలు.